జున్ను జున్ను పాలు లేకుండా జున్ను ఉండేవా? ఏ కోడిగుడ్డో కార్న్‌ఫ్లోరో వేసేసి ఉంటావు. అవి కూడా వాడలేదా? మరి ఎలా చేసావు? కనీసం జున్ను పౌడర్ కూడా లేకుండా జబర్దస్త్ గా ఉండే జున్ను ఉండదో వచ్చండి. మిక్సీ జార్ లో 1 కప్పు బెల్లం, 1 కప్పు చిక్కటి పాలేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక కమ్మటి చిక్కటి పెరుగుని గంట పాటు ఇలా మూట కట్టి ఏలాడి తీసేసుకున్నారంటే ఇలా గట్టిగా అయిపోద్దండి. దీన్ని 1 కప్పుడు అందులో వేసేసుకోండి. 1/2 కప్పు పాల పొడి, చిటికెడు ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని రౌండ్ గా ఉన్న గిన్నెలు వేసేసుకుని మీకు ఇష్టం ఉంటే యాలకులు మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చండి. 2-3 సార్లు ట్యాప్ చేసేసుకుని మరుగుతున్న నీళ్ళలో ఇలాంటి స్టాండర్డ్ పెట్టి దాని మీద గిన్నెని పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాక పైన ఇంకో మూతను గట్టిగా పెట్టేసుకుని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అలా వదిలేసుకుని చాకు గుచ్చుకుని చూసుకుంటే దానికి ఏమో అంటుకోలేదు అనుకోండి, జున్ను రెడీ అయిపోయినట్టేనండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిప్పేసుకుని మీకు నచ్చినట్టుగా అలంకరించుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. ఇలాంటి జున్నుని జీవితంలో తినలేదని జనమంతా జై కొట్టాల్సిందేనండి. రేపు చూసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి మాట చేసింది మాత్రం వీణధీరండి.